నమస్కారం, నేను మీ సీనియర్ జర్నలిస్ట్ మురళిని. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. పార్టీలో మార్పులు చేర్పులు అవలేలుగా జరిగిపోతున్నాయి. వైసీపీ వైనాట్ 175 అంటుంటే జనసేన, తెలుగుదేశం, మరి అలాగే బీజేపీ కూటమి మాదే గెలుపంటున్నాయి. ఇక్కడ చూస్తే జనసేన పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చే నాయకులు ఎందరో ఉన్నారు. అసలు ప్రస్తుత ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు జనసేనలోకి రావడానికి గల కారణాలు ఏంటి? అంటే రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికా, లేదు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికా, ఆస్తులు పరిరక్షించుకోవడానికా, లేదు వైసీపీ ప్రభుత్వ పాలనను విసిగి వేసారి వాళ్ళకి గుర్తింపు లేక వచ్చారా? ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే చాలామందికి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనం చెప్పాలి అని అంటే, సొంత పార్టీ నాయకుల దగ్గర వాళ్ళ ఇంటిలోనే అసమ్మతి సెగలు మొదలవుతున్నాయి. అంటే లైక్ అంబటి రాంబాబు వాళ్ళ అల్లుడు, అతను కూడా మా మావయ్య గారికి ఓటేయకండి అని చెప్పారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారి వాళ్ళ తనయ్య అమ్మాయి, ఆవిడ కూడా మా నాన్నగారికి మతి భ్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీ నుంచి మా నాన్నగారిని వాడుకుంటున్నారు, చిట్ట చివరికి మా నాన్నగారిని చూసే దిక్కు కూడా ఉండదు అని ఆవిడ కూడా బయటకు వచ్చి, నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో, అంటే తునిలో జరిగిన బహిరంగ సభలో నేను మీ పార్టీలో చేరుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సున్నితంగా తిరస్కరించి మీ తండ్రి గారి సమక్షంలోనే నా పార్టీలో చేర్చుకుంటానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు, అంటే వాళ్ళ కుటుంబ సఖ్యతలు కూడా ముఖ్యం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఎత్తులో ఎదిగారు. అయితే ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఎందరో చేరుతున్నారు. అందులో కూడా చాలామంది ఎందుకు చేరుతున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఒకే ఒక మాట. మరి ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నాం. ఈ చేబ్రోలు గ్రామంలో ఒకప్పటి ఎంపీపీ మండల ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఆయన కూడా ఉలవకాయల సత్యనారాయణ గారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, 2004 సంవత్సరం తెలుగుదేశం పార్టీలో మండల ప్రెసిడెంట్ గా పనిచేసి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉండి ఇప్పుడు జనసేన పార్టీలోకి ఆయన కండువ కప్పుకోవడం జరిగింది. అసలు ఎందుకు వచ్చారు, ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఉండగా ఈ జనసేనలోకి ఆకర్షించదగిన విషయాలేంటి, ఇవన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే. సత్యనారాయణ గారు, మీరు ఒక సాధారణ రైతుగా రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా కొనసాగి తర్వాత ప్రజారాజ్యంలో చిరంజీవి గారికి మద్దతు ఇచ్చి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉండి జనసేనలోకి రావడానికి గల కారణం ఏంటి? నా మొదట రాజకీయ అనుభవం తెలుగుదేశం పార్టీలోనే. నేను గొల్లపురాలు మండల ప్రెసిడెంట్గా పనిచేశాను 5 సంవత్సరాలు కూడా గతంలోని. తర్వాత మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, అది ప్రజలందరినీ ఆకర్షించింది. అందుకని చిరంజీవి గారు మనకి బాగా పని చేస్తారని మళ్ళీ చిరంజీవి గారు పార్టీలో చేరడం, హైదరాబాద్ వెళ్ళి తర్వాత ఆ పార్టీలో కొనసాగిన తర్వాత ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోవడం కూడా దురదృష్టకరం. ఆ తర్వాత మళ్ళీ నేను చిరంజీవి పార్టీ నుంచే మళ్ళీ వైఎస్ఆర్లోకి వచ్చాను. జగన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటుందని ఒకసారి చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలి, ఆయన ఎలా చేస్తాడని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కోరుకున్నారు. నేను కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని నేను కూడా వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత చూసాం. ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలన చూశాను. కానీ ఆయన పరిపాలన అతను అన్న మాటలకి పరిపాలనకి సంబంధం లేదు. పరిపాలన మాత్రం చాలా ప్రజలకి మాత్రం అస్సలు నచ్చలేదు, చాలా దారుణంగా ఉంది. సామాన్య రైతులు అని లేకపోతే మామూలుగా సామాన్యులు కానీ బతకడానికి వీలు లేకుండా నిత్యావసర సరుకులు కూడా బాగా దారుణంగా పెరిగిపోవడం, ప్రజలకు ఏదో బటన్ నొక్కుతున్నాడు అంటున్నారు తప్ప ప్రజలు మాత్రం ఏంటి ఇటువంటి పరిపాలన ఒకసారి చూడాలని మనం ఓట్లు వేసి తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి అని ప్రజలు చాలా విసిగిపోతున్నారు. అంటే ఈ ప్రజలందరూ విసిగిపోయారు. ఆల్రెడీ ఈ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆ విషయం మనం పక్కన పెడితే ఈ ప్రజలతో పాటు జగన్ గారి ప్రభుత్వాన్ని చూసి మీరు విసిగిపోయారా? వైసీపీ పార్టీలో సంక్షేమ పథకాలు కానీ అలాగే సామాన్యులకి ఏది కూడా ఒక కొనుక్కునే ఒక నూనె కానీ ఒక పప్పు కానీ మొత్తం అన్నీ కూడా సామాన్యులకి అందుబాటులో లేదు. ధరలన్నీ కూడా అందుబాటులో లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇటువంటి పార్టీలో మనం కొనసాగడం మనకి కరెక్ట్ కాదని నేను వైఎస్ఆర్సీపీకి బాయ్ చెప్పి
మొన్ననే మన నాగబాబు సంవత్సరంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు. నాగబాబు సంవత్సరంలో చేబ్రోలు గ్రామంలో మన పవన్ కళ్యాణ్ గారు హౌస్ దగ్గరే నేను జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితేనే మనకి ప్రజలకి కూడా అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ ఈ మూడు కూటమి కూడా ప్రజలకి బాగా మేలు చేస్తుంది. సంక్షేమ పథకాలు కూడా బాగుంటాయి, నిత్యావసర వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని నేను ఉద్దేశంతో. ఓకే, బాగానే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆకర్షించడానికి గల కారణాలు ఏంటి? ఎలా పవన్ కళ్యాణ్ గారికి ఆకర్షితులయ్యారు మీరు? నేను చూస్తున్నాను కదా, ఆయన గత 10 సంవత్సరాలు బట్టి ప్రజా సంక్షేమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఆయనకి అధికారం లేకపోయినా సరే ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఏదో ఒక ఆయనకి డబ్బు లేకపోయినా సరే ఏదో ఒక సినిమా తీసుకోవడం, ఎక్కడైనా ఆపద ఒక రైతుకి వచ్చినా ఒక పేదవాడికి వచ్చినా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, అవన్నీ చూసి నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరాలి, ఆయన చేసి అన్నీ కూడా నాకు నచ్చాయి. ఆయన సిద్ధాంతాలు కూడా నాకే కాదు రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా ఆనందపడుతున్నారు. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం. సత్యనారాయణ గారు, ఒక్క విషయం ఇప్పుడు సూటిగా సుత్తి లేకుండా నాకు సమాధానం కావాలి. మీ బంధువులు, మీ స్నేహితులు, అలాగే మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ రక్త సంబంధికులు, వీళ్ళందరూ వైసీపీ పార్టీలో ఉండగా మీరు వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చారు. అంటే ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళ నుంచి మీకు ఏమైనా థ్రెట్ కానీ అలాగే ఒత్తిడి కానీ ఏమైనా ఉందా? వాళ్ళ వల్ల మనకి ఒత్తిడి వచ్చినా సరే మనం ఇప్పుడు ప్రజా సంక్షేమం జయంగా పని జరిగితే లేదు. జగన్ గారు చెప్పిందోటి, ఇక్కడ ప్రజలకు చేసిందోటి. మనకి మా బంధువులు అవ్వచ్చు, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, అందరూ కూడా ఎవరి వల్ల కూడా మనకి ఇబ్బంది లేకపోయినా సరే ప్రజలకి సేవ చేయాలంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది. అలాగే పిఠాపురాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితేనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూటమి కూడా ఏపీలో వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, మనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ పార్టీ ఓటు వేసి ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, మీకు సరైన గుర్తింపు లేక జనసేనలోకి వచ్చారని అనుకోవచ్చా? వైసీపీ పార్టీలో మీకు గుర్తింపు లేదని? ఒక గుర్తింపే కాదండి, దానికి ఆ పార్టీ విధానాలు కూడా నాకు నచ్చలేదు. మాకు గుర్తింపు, మాకు పదవులు చేసిన వాళ్ళకి ఏ పార్టీలోకి వెళ్ళినా గుర్తింపు ఉంటుంది. ఆయన అందులో జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు విసిగిపోయి బయటకు వచ్చేవండి. ఇప్పటికి చూస్తే 20 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే 20 సంవత్సరాలలో ఇప్పుడున్న పార్టీకి అప్పుడున్న పార్టీలకి రాజకీయం ఏ విధంగా ఉందంటారు? అప్పుడు నేను చేసిన 20 సంవత్సరాలు, గత 20 సంవత్సరాల టైంలో నేను ఎంపీగా చేసిన టైంలో రాజకీయంలో కూడా ఒక గౌరవం, ఒక పద్ధతి చాలా బాగుండి, ఎదుట అపోజిషన్ పార్టీ కూడా నమస్కారం అంటే నమస్కారం పెట్టుకునేవాళ్ళు, అంత గౌరవంగా ఉండేది. అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి కూడా అస్సలు చాలా వ్యక్తిత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎదుటి వాడిని ఎంతసేపు ఒక ఎమ్మెల్యే కాంచి అవ్వచ్చు, ఒక ఎంపీపీ కాంచి అవ్వచ్చు, ఒక మంత్రి అవ్వచ్చు, రాజకీయంలో గౌరవం లేదు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం మనం చూస్తున్నాం కదా. చాలా సికగా ఉంది. గతంలో ఎంత హోందాగా ఉండేవారు, ఎంత గౌరవంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా బీభత్సంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు జనసేనలోకి వచ్చారు కాబట్టి ఏ విధంగా జనసేనకి న్యాయం చేయగలను అని మీరు అనుకుంటున్నారు? జనసేన పార్టీ అంటే మనకి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు బాగున్నాయి కాబట్టి మనం కూడా అదే సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తున్నాం. మనం ఏది కూడా ఆశించలేదు. ఎప్పుడు కూడా మనం గత 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా మనకి మీద ఎటువంటి అభియోగాలు లేవు. ఈ పార్టీకి పనిచేస్తాడో, ఒక ఎంపీపీ సత్యనారాయణ పార్టీకి పనిచేస్తాడు కానీ ఆయన మీద ఎటువంటి అభియోగాలు లేవు. అతను ఈ పార్టీలో ఉంటే బాగుంటుందని జన సైనికులు వచ్చి నన్ను అడగడం, నేను వాళ్ళ మాట తిరస్కరించకుండా ఆ పార్టీలో చేరడం. సత్యనారాయణ గారు, ఒక మాట నేను సూటిగా అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పండి.
ఈ ఉలవకాయల సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు సడన్ గా జనసేనలోకి రావడానికి ఎలాగా వైసీపీ ఓడిపోతుందని భయపడి ఇందులోకి వచ్చాడు, తను ఏదైనా ఉనికిని కాపాడుకోవడానికి జనసేనలోకి వచ్చాడు అని అనుకునే బయట ప్రజల మాటలకి మీరు ఏమంటారు? నేను ఈ పార్టీలోకి రావడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్ వచ్చి కొలిది ప్రజలకు ఇంకా మంచి మేలు చేస్తాడేమో, ఇంకా 6 నెలల టైం ఉంది కదా, 6 నెలలను బట్టి కూడా నేను జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు వస్తుందని చూస్తున్నాను. కానీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆయనలో ఎటువంటి మార్పు వచ్చేలాగా కనిపించడం లేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము పొలాల్లో చూసినా ఎక్కడ అడిగినా ఓన్లీ లేబర్ ఆడవాళ్ళు కూడా అమ్మ బాబోయ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మేము ఓటేసి తప్పు చేసామండి, ఆయన మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేశారు, మళ్ళీ మేము ఆయనకి ఓటేసి తప్పు చెయ్యం అని ప్రజలు కూడా చాలా ఇసుగు పడుతున్నారు. ఇప్పుడు ఈ జనసేన పార్టీలో మీరు ఉన్నారు, ఏదైనా పదవిని ఆశించి మీరు ఇందులోకి రావడం జరిగిందా? నేను ఎటువంటి పదవికి ఆశించి కానీ ఒక దేనికి ఆశించి రాలేదు. ప్రజలకి సేవ చేయాలా, మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారో, ఎంత నిజాయితీగా చేస్తున్నారో అదే నిజాయితీగా మనం చేయాలని వచ్చాను తప్ప ఇందులో పదవికి కానీ వేరే దానికి కానీ ఆశపడి ఇప్పుడే కాదు, నా రాజకీయ జీవితం 20 సంవత్సరాల్లో కూడా నేను ₹1 కూడా సంపాదించుకోలేదు. నేను సామాన్య రైతుని, అలాగే ఉన్నాను తప్ప నా వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఇందులో ఏదో ఆశించి లేకపోతే వాళ్ళ పదవి ఇస్తారని కూడా రాలేదు. మన పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చి ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చాయి కాబట్టి నేను ఈ పార్టీలో చేరడం. సత్యనారాయణ గారు, మీరు ఎప్పటి నుంచో సుదీర్ఘ రాజకీయ అనుభవం, అంటే 2004 నుంచి కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారు, అంటే మీకంటూ ఒక స్థానం అలా ఉండి ఉంటుంది, అంటే ఎంపీపీగా మీరు చేసి ఉన్నారు కాబట్టి ఇప్పటికి వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడం కానీ గతంలో కలవడం కానీ మీ సిద్ధాంతాలకి మీ రాజకీయ అనుభవానికి నేను ఆకర్షితుడినై మీ దగ్గరికి వస్తాను, మీ పార్టీలో చేరుతానని ఎప్పుడైనా కలిసిన సందర్భాలు ఉన్నాయా? నేను పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కలలేదు, ఆయన దగ్గరికి వెళ్ళడం జరగలేదు. ఆయన బిజీగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరగడం, కానీ ఆయన సిద్ధాంతాలను నచ్చి నేను ఆయన్ని ఒక రోజు ఏదో రోజు నాకు అవకాశం ఇస్తే, ఒక జన సైనికుడిలా నన్ను గుర్తించి ఒకరోజు అవకాశం ఇస్తే ఏదో టైంలో ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడి ఈ ప్రజా సమస్యల గురించి మాట్లాడతాను. అంటే ఈ రాజకీయ అనుభవం చూస్తే మీకు ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి ఏంటి, అంటే ఒక మండలానికి ప్రెసిడెంట్ కాబట్టి మీ మండలంలో ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు జన సైనికుడిగా మీరు ఇందులోకి వచ్చారు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారితో చెప్పి మీ నియోజకవర్గాన్ని బాగు చేయించుకునే సత్తా మీకుందా? ఆయనతో చెప్తే ఆయన నమ్మకంగా ఆయన మాట ఇచ్చాడంటే నమ్మకంగా కూడా ఒక రైతు ఉందండి. ఈరోజు రైతులు పొలాల్లోకి వెళ్ళాలంటే చాలా అష్టకష్టాలు పడుతున్నారు. రైతు పొలాల్లోకి ఒక కూలీలు పెడతారు, ఆ కూలీలు పొలంలోకి రావడానికి పొంత రోడ్లు అంతా గుంతలు పడిపోయాయి. అంటే పొలానికి వెళ్ళే రోడ్లని పొంత రోడ్లు అంటారు. పొంత రోడ్లు అంటారు, అవి కూడా బాగా గుంతలు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మనకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పొంత రోడ్లు కానీ అలాగే మన రోడ్లు కానీ బాగు చేయాలంటే గత ప్రభుత్వాలు అన్నీ మాట ఇచ్చారు, కానీ ఎవ్వరు కూడా ఏ గుప్పుడు మట్టి పొంత రోడ్డు కూడా పోయలేదు. ఇప్పుడు ఈయనైతే మనకి పొంత రోడ్లు ప్రజా సంక్షేమ ధ్యేయంగా రైతుల మీద కూడా రైతు అంటే ఇతను ఒక పెద్ద నమ్మకం. ఇతను ఒక కులానికి చెందినవాడు కాదు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక కులానికి చెందినవాడు కాదు, ఈయనలో నిజాయితీ ఉంది. ఇతను అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి తప్ప ఈయన మీద ఒక కులానికైనా ముద్ర కూడా వేయబోయారు. అయినా కూడా ఈయన ఇప్పుడు కూడా ఒక కులం గురించి మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అన్ని కులాలు నాకు సమానమని, నేను అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తానని ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. సత్యనారాయణ గారు, ఇంతకు ముందు మీరు గీత గారిని గెలిపించడానికి కూడా మీ ప్రయత్నాలు జరిగాయి, అంటే ప్రజారాజ్యం పార్టీలో. ఇప్పుడు కూడా గీత గారు పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గీత గారు నెగ్గుతారు అని చెప్పే వాళ్ళకి వైసీపీ పార్టీలో ఉండి మీరు ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గీత గారు నెగ్గడానికి కారణం గతంలో మేము గీత గారు పనిచేసామండి. గతంలో గీత గారు కూడా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ మమ్మల్ని అందరూ జాయినింగ్ పెట్టి ఆ రోజుల్లోనే
టిక్కెట్ తెచ్చుకున్నారు. టిక్కెట్ తెచ్చుకున్న తర్వాత కూడా ఆవిడ ఏమి ఇక్కడ పెద్ద చేయకపోయినా మేము నియోజకవర్గంలో ప్రజలందరూ కలిపి చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకునే గీత గారిని గెలిపించుకున్నాం తప్ప గీత గారికి ఇక్కడ ఆవిడ చేసేది ఏమీ లేదు కదా. మరి ఇప్పుడు గీత గారు గెలుస్తారంటారా ఓడిపోతారంటారా మీ మాటల్లో? అటువంటిది అప్పుడు చిరంజీవి గారిని బట్టి గీత గారిని ఎక్కారు తప్ప ఇప్పుడు డైరెక్ట్ గా రాష్ట్ర అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం చాలా అదృష్టం. అటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఆవిడ పోటీ చేయడం ప్రజలు కూడా ఎవ్వరు కూడా సహించలేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోని ఏటి మన పవన్ కళ్యాణ్ మీద గీత గారు పోటీ చేయడం ఏంటి, ఆ రోజున వాళ్ళ వల్ల ఏడు లబ్ధి పొందింది. కానీ ఈవేళ వాళ్ళ మీదే పోటీ చేస్తుందంటే ప్రజలందరూ కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా ఒప్పుకుంటే లేదండి. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుని ఇక్కడ అభివృద్ధి అవుద్ది కాబట్టి అందరూ కూడా వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఊరిలో ఉన్నారు, మీ నియోజకవర్గం, మీ ఊరు, మీ గ్రామంలో ఉన్నారు, చేబ్రోల్లో. మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారని మీరు అనుకుంటున్నారా, లేదు పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడున్నా పర్వాలేదు మాకు ఎక్కడైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేబ్రోలు గొల్లపురంలో మండలంలో చేబ్రోలు గ్రామం వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక నమ్మకం కలిగింది. ఒకవేళ ఈవేళ చేబ్రోలు ఉండొచ్చు, లేకపోతే రేపొద్దున పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఇల్లు కట్టుకుంటారు. ఆయన ఎక్కడున్నా ప్రజలకు పనిచేస్తాడని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒక ఎక్స్ ఎంపీపీగా, ఒక మండల అధ్యక్షుడిగా మీరు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి మీ నియోజకవర్గంలో లోటుపాట్లు మీకు ఏమైనా తెలుసా? ఏమి పవన్ కళ్యాణ్ గారు రాగానే వాటిని బాగు చేయాలని మీరు అనుకుంటున్నారు? వేటికి సంక్షేమం తీసుకురావాలనుకుంటున్నారు? ఏటిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గత ప్రభుత్వం వైసీపీలో మేము కూడా అందులో ఉన్నాం, చూసాం. ఇక్కడ ఒక సామాన్యుడు, ఒక రైతు ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం ఇక్కడ ఉన్న ఓనర్లు ఒక చెరువుల్లో ఒక గేవలు ఉంటుందండి రైతులకు సంబంధించింది, అది పొలంలో పొంతల్లో పోయొచ్చు. అటువంటి గేవలు మట్టిని కూడా ఇక్కడ నుంచి వైసీపీ వాళ్ళు మొత్తం తరలించేశారు. ఇక్కడ సామాన్యుడు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుందాం, లేకపోతే ఒక గోతులో కొంత 4 గంపలు కంకర పోసుకుందాం అంటే ఇక్కడ లేకుండా మొత్తం పట్టుకుపోయారండి. దీనివల్ల కూడా ఈ జగన్ ప్రభుత్వం ఎప్పుడు దించాలని సిద్ధంగా ప్రజలు ఉన్నారు. సత్యనారాయణ గారు, మీరు ఇప్పుడు మీ మాటల్లో నాకు అర్థమైంది, వైసీపీ ప్రభుత్వం ఇక్కడ గ్రావెల్ తీసుకెళ్లిపోయింది, ఇక్కడ వనరులన్నీ తీసుకెళ్లిపోయిందని. మరి గత 5 సంవత్సరాలుగా కూడా మీరు వైసీపీ పార్టీలోనే ఉన్నారు. ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఖండించలేదా దాన్ని? ఇక్కడ నాయకులు కూడా ఎవరో ఖండించినా పై నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు కూడా దీన్ని ఒక వ్యాపారంగా చేసుకుని ఇక్కడ ఒక ఎమ్మెల్యేని కూడా పట్టించుకోలేదు. అంటే ఎమ్మెల్యే స్థాయి మనుషులు కూడా పట్టించుకోకుండా పై నాయకులు ఇక్కడ నడిపారు. ఆ ఎమ్మెల్యే గారితో టచ్ లో పెట్టుకుని, ఎమ్మెల్యే గారిని టచ్ లో పెట్టుకుని మొత్తం ఇక్కడ ఉన్న గేవలంతా, జిల్లాలో గేవలంతా వేరే జిల్లాలకు కూడా తరలించేశారు. అంటే ఒక కింది స్థాయి నాయకుడు, అంటే ఒక ఎమ్మెల్యేకే అక్కడ మాట్లాడే అర్హత లేదు పై స్థాయిలోని, ఇంకా కింది స్థాయి నాయకుడు ఏం చేస్తాడు? మీ మాటలు ఏం పట్టించుకుని ఉండరు ఇక్కడ. అస్సలు సమస్య లేదండి. ఇక్కడ లోకల్ నాయకులు కూడా పట్టించుకోకుండానే వాళ్ళు డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యేతో వాళ్ళ మంతనాలు చేసుకుని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తీసుకెళ్లిపోయారు. ఎవరైనా ఆఫ్ చేద్దామని చూసినా అసలు వారిని లెక్క చేయకుండా కేసులు బనాయించడం, అందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. అంటే దీన్ని బట్టి చూస్తే వైసీపీ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి అందరు నాయకులు రావడానికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. మొత్తం మీద ఇటువంటి ఘోరం జరిగిపోతుంది. వైఎస్ఆర్లో చాలా ఘోరం జరుగుతుంది. ఇక్కడ ప్రజలను కానీ, ఒక లీడర్లను కానీ, లేకపోతే ఒక రైతుని కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళదంతా కూడా చాలా దారుణమైన పరిపాలనగా ఉంది. ఈ పరిపాలన మనం ఎన్నాళ్ళు భరిస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూడాలా అన్న వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించి ఓటు వేసి తప్పు చేసామని ఈవేళ ప్రజలు ఎంతో విసిగిపడుతున్నారు. ఓకే, చివరిగా మీకు ఒక ప్రశ్న. ఈ జనసేన పార్టీలో మీరు వచ్చారు కాబట్టి మీ సేవలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగిస్తారు? ముందు గతంలో నేను ఎలా పనిచేశాను, అలాగే కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి నేను ప్రజలకి అదే సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళి నేను పని చేస్తాను. థ్యాంక్ యూ అండి. మరి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో తెలియని విషయాలు అలాగే మీరు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.